ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నవలూరు శ్రీ రామకృష్ణ మందిరంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. మేళతాళాలు, కనక తప్పట్లు, విచిత్ర వేషధారణలు, బాలల శ్రీకృష్ణుని వేషధారణలు, బాణసంచ పేలుళ్లు, డీజే బాక్స్ల సౌండ్స్ల మధ్య ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. మందిరం కమిటీ పెద్ద రుద్రు బాబురావు ఉత్సవానికి కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మందిరం కమిటీ ప్రతినిధులు రుద్రు రాజు, బత్తుల నాగరాజు, రుద్రు మురళీకృష్ణ, గైరబోయిన వేణు, బత్తుల సాంబశివరావు, రుద్రు కోటేశ్వరరావు, తోట నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన రోజు కాబట్టి ఈరోజు ఎంతో ఘనంగా గ్రామస్తులందరూ కూడా చేసుకుంటున్నారు. అట్లాగే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ఎంతో ఘనంగా చేస్తున్నాము. అట్లాగే బారుకి కూడా చేయాలని గ్రామస్తులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మన నామలూరు గ్రామం శ్రీకృష్ణుడు జన్మదించిన సందర్భంగా ఈ బాబులు పాపలు అంత ఉత్సాహంగా వీళ్ళు చిన్నపిల్లలు ఇంతవరకు ఘనంగా ఎప్పుడూ జరగలేదు. ఇవాళ అనేది మన హైదరాబాద్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళంతా కలిసి ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకొని మమ్మల్ని అందరినీ సహకరించి గ్రామ ప్రజల్ని అందరినీ సహకరించి అందరూ కలిసికట్టుగా మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇందిట్లో రుద్రు బాబురావు గారు దీనికి ఉత్సాహంగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ కార్యక్రమం అయినా ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించుకుంటా ఈ కార్యక్రమం చేసుకుంటా ముందుకు సాగుతున్నాం. అట్లాగే ఈ పిల్లలను చూస్తుంటే ఇవాళ ఎంత ఆనందంగా ఉందో. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ ఉన్నాడు, నవలూరు వచ్చి అందరిని ఆడిస్తున్నాడు, పాడిస్తున్నాడు, జరిపిస్తున్నాడు. ఈ కార్యక్రమం చేసుకున్న అందరికీ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇంతప్పటి నుంచే మేము చిన్నపిల్లల నుంచే మేము కృష్ణుడు అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముందు వచ్చే తరాలు కూడా ఇదే విధంగా కొనసాగించాలని మరియు గ్రామస్తులందరూ సహకారాలు ఉండాలని మరియు మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా మరియు నవలూరు గ్రామ ప్రజలు సహకారాలు అందించారని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లి మహానాడులో శ్రీకృష్ణ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిన్నపోతుల చిన్న, అన్నెం కుసుమ, సమితి సభ్యులు అశోక్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈ సుందరయ్య నగరు మహానాడు ప్రజలందరినీ ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఉదయం 5 గంటల నుంచి నదీ స్థానానికి కృష్ణుని తీసుకెళ్ళటం, అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతుంది. మరి తర్వాత 11:30 నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మహానాడు ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే ఈ మహానాడు 21వ రోడ్డు దగ్గర కృష్ణుడి గుడి రామాలయం కట్టడానికి మేమందరం పూనుకొని ముందుకు వెళ్తున్నాము. కాబట్టి అట్లాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, అట్లాగే మాకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా భగవంతుడి సంకల్పం ఉంటుందనుకుంటూ, అలాగే తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటూ మేము కోరుకుంటున్నాం. తాడేపల్లిలో మహానాడులో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ రోజున ఎక్స్ కౌన్సిలర్ చిన్నబోతుల చిన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. అలాగే అశోక్, శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా, అశోక్ యూత్ అంతా కూడా ఈ రోజున కృష్ణాష్టమికి ఈ సంబరాలకి 5,000 నుంచి 6,000 మందికి భోజన కార్యక్రమాలు అందజేస్తాం. అలాగే తీర్థ ప్రసాదాలు అన్ని కూడా సమస్తం కూడా ఏర్పాటు చేసి ఈ మహానాడు ప్రజలందరూ కృపకు పాత్రలు అవుతున్నారు. వీళ్ళందరూ కూడా కృష్ణుడి ఆశీస్సులతో ఈ మహానాడు ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే సిరి సంపదలు ఉండాలని ఆ కృష్ణ భగవానుడిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా రోజు కృష్ణ అష్టమి సందర్భంగా మహానాడు కరకట్ట ప్రాంతంలో కృష్ణుడి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి.
21వ రోడ్డు నందు శ్రీకృష్ణ రామాలయం దేవస్థానం కూడా నిర్మాణం జరుగుతున్నది. కావున ప్రతి సంవత్సరం ఏటా ఇదే కృష్ణ అష్టమి రోజు సందర్భంగా గోవు పూజ తదుపరి పూజా కార్యక్రమం చేసి సాయంత్రం 4 గంటలకు ఉట్టి కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కృష్ణాష్టమి వేడుకలు మంచిగా జరగాలని భగవంతుని కోరుకుంటూ పెనుమాకలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కల్లం రాజశేఖర్ రెడ్డి, దాసరి కృష్ణ, కొల్లి శేషు, జానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు పెనుమాక గ్రామంలో శ్రీకృష్ణ యాదవ్ యూత్ కమిటీ ద్వారా ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పెనుమాక గ్రామంలో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి దాసరి కృష్ణ గారు మండల అధ్యక్షులు తాడేపల్లి, అలాగే కల్లం రాజశేఖర్ రెడ్డి గారు, గాదే సీనన్న, అలాగే వచ్చిన ఉండవెల్లి గ్రామం నుంచి వచ్చిన నాయకులందరికీ, అలాగే పెనుమాక ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ కృష్ణుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా నారా లోకేష్ బాబు గారి ద్వారా ఈ కృష్ణ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 5-6 వేల మందికి అన్నదానం చేస్తూ ఈ శ్రీకృష్ణ యూత్ కమిటీ చాలా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరపడం మొదలుపెట్టి చాలా ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఆ కమిటీ వారికి కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మంగళగిరి నియోజకవర్గంలో పెనుమా గ్రామంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజు ఘనంగా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీ. అట్లాగే సుమారుగా 3,000 నుంచి 4,000 మంది దాకా అన్నదానం కూడా ప్రతి సంవత్సరం కృష్ణా యాదవ యూత్ కమిటీ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. వారందరూ ప్రతి సంవత్సరం ఐకమత్యంతో ఉండి ఇది నిర్వహిస్తూ ఎంతో అభినందనీయం. ఈ కార్యక్రమంకి పాలు పంచుకున్న అతిరథ మహారాజులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే నారా లోకేష్ గారు కూడా ఆ భగవద్గీత కృష్ణుడు ఏ రకంగా అయితే భగవద్గీత ద్వారా చెప్పిన సారాంశాల ప్రకారం ఆయన నారా లోకేష్ గారు వంట పట్టించుకొని మంగళ నియోజకవర్గాన్ని కూడా పరుగులు ఎత్తిస్తూ ఉన్నారు. వారికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ హిందూ ధర్మం ప్రకారం శ్రీకృష్ణుడు పండగ అలాగే మన పండుగలన్నీ జరుపుకుంటాం ఆనందదాయకంగా ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అలాగే అమరావతి రాజధాని ముందుకు వెళ్ళాలని, అలాగే లోకేష్ గారికి చంద్రబాబు గారికి దీర్ఘాయుష్షు ఉండాలని శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామ ప్రజలకు, అలాగే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మేము 11 సంవత్సరాలుగా పెనుమాకలో కనీవిని విధంగా జన్మాష్టమి వేడుకలు జరుపుతున్నాము. అలాగే సాయంకాలం ఇట్టుగొట్టే కార్యక్రమం ఉంది. కావున పెనుమాక గ్రామ ప్రజలందరూ మాకు సహకరించి చేయాల్సిందిగా కోరుతున్నాము. దుగ్రాలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. శివాలయం సెంటర్లోని శ్రీకృష్ణ సేవా సమాజం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా యాదవ్ బజార్, రైలుపేటలో ఉన్న శ్రీకృష్ణ మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. గ్రామంలోని భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. రైలుపేటలో ఉన్న మందిరం వద్ద 3,000 మందికి అన్నసంతర్పణ జరిపారు. తొలుత స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల వద్ద ప్రత్యేక స్వామివారి విద్యుత్ అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు యుగంధర్ శర్మ మాట్లాడారు. అష్టమి సందర్భంగా పరంధాముడు గీతోపదేశం చేసినటువంటి శ్రీకృష్ణుడు ఈ రోజున శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి ముందుగా విఘ్నేశ్వర పూజ, స్వామివారికి పంచామృత అభిషేకము, స్వామివారికి విశేష అర్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం స్వామివారి తీర్థప్రసాదం నిర్వహించడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపాకటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నాం. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణాష్టమి సందర్భంగా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో గణపతి యూత్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కృష్ణుని విగ్రహం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణే